ప్రేమ్, చామ్ ఇద్దరు కూడా స్టేజ్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కింద నిషా అలాగే యష్ అందరూ స్టూడెంట్స్ అంతా కూడా కూర్చొని చూస్తూ ఉంటారు. ప్రేమ్ ఇలా అంటాడు, నేను వెళ్తున్నాను, ఇక సెలవా అని చెప్పి అంటాడు. అలా అనేసరికి వెళ్ళిపోతున్నావా అని అంటూ ప్రేమ్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి బాధగా అంటుంది చామ్. అప్పుడే ప్రేమ్ చాలా డీప్గా అలాగే చామ్ కూడా చాలా సిన్సియర్గా ఇద్దరు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే చామ్ ఇలా అంటుంది, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని అడిగితే ప్రేమ్ దగ్గరికి వచ్చి నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు అని అంటే, మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వంటే నాకు ప్రాణం, నీ మనసులో కొంచెం నాకు చోటివ్వు, అప్పుడే నేను మొత్తం బ్రతికేస్తాను నీతోటి అని అంటూ చామ్ అంటుంది, నువ్వు లేకుండా ఉండలేను నేను అని అంటే, ఇక అప్పుడే ప్రేమ్ ఈ మనసు నీది, ఈ మనసులోని స్థానం ఎప్పుడో ఇచ్చేశారు నీకు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని మనసులో అనుకుంటూ మళ్ళీ బయటికి ఇలా అంటూ ఉంటాడు, ఈ మనసు నీది, ఈ శరీరం నీది, మొత్తం నన్ను నేను నీకు ఎప్పుడో ఇచ్చేసుకున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మాటలు వాళ్ళిద్దరూ ఫుల్ డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగా చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటారు ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా. అది చూస్తూ నిషాకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక యష్ కూడా వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా దగ్గరగా ఉండి అంత డీప్గా నిజంగా ప్రేమికుల్లాగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇక నిషా అయితే కోపంతో చూస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్ చామ్ ఇద్దరు కూడా దగ్గరగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఒకరి మొహం ఒకరు పట్టుకొని ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రేమ్ ఇలా అంటాడు, నిన్ను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని చెప్తే అప్పుడు చామ్ కూడా ఇలా అంటుంది, నువ్వు లేకుండా నేను ఉండలేను రోమియో, అంటే నువ్వే నా ప్రాణం జూలియట్ అని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను వదిలి నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చామ్ అంటుంది. ఇక నేను కూడా అంతే, నీకోసమే ఈ ప్రాణం వేచి ఉంది అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇద్దరం ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించేస్తూ ఉంటారు. ఇక ఇంకా ప్రేమ్ కూడా చామ్ మొహం ఇలా పట్టుకొని దగ్గరగా వచ్చి, నువ్వు లేకపోతే నా జీవితమే వ్యర్థం, నీ కోసమే నా జీవితం అని ఇలా వాళ్ళు చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరిని చూస్తూ నిషా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతటితో రేపు 7th రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం.